పంచాయతీ ఎన్నికల సందడి పల్లెల్లో నెలకొంది. ఊర్లలో రాజకీయ వేడి రాజందుకుంది. పోటీదారుల ప్రచారపు జోరు సాగుతుంది. పోటాపోటీ హామీల ఆర్భాటం కనిపిస్తున్నది. ప్రజలంతా చైతన్యమై నీతిగా ఓటేయాలి. ప్రగతి వైపు పల్లెను నడిపే నేతను ఎన్నుకోవాలి. చూడండి ఎంత చక్కగా రాశారు చూడండి. ప్రజలందరూ కూడా నీతిగా ఓటేయాలంట. అట్లనే ప్రగతి వైపు పల్లెను నడిపే నేతను మాత్రమే మీరు ఎన్నుకోవాలి అన్నట్టుగా చూస్తున్నాం. పగలు ప్రతీకారాలకు తావు లేకుండా చూడాలి. స్నేహపూర్వక బంధాలు చెదరకుండా ఉండాలి. స్వార్థాలు విభేదాలు ఆదిలోనే తుంచాలి. జనమంతా ప్రశాంతంగా కలిసిమెలిసి బ్రతకాలి అని చెప్పేసి ఓటు గురించి ఎంత మంచిగా రాసిరు. సో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ చూస్తున్నాం కదా, న్యాయంగా ఓటేయండి. మన పల్లెను ఎవరైతే ప్రగతి బాటలో నడిపిస్తారో వాళ్ళకు మాత్రమే ఓటేసి మా పల్లెలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మీరు తీసేస్తేనే మేము మీకు ఓటేస్తాము అని చెప్పి మీరు ఓటు వేయవలసిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రచారాలకు వస్తూ ఉంటారు. ఆ ప్రచారాల్లో మీ డిమాండ్స్ ఏమున్నాయో సర్పంచుల ముంగల పెట్టుర్రి. ఆ డిమాండ్స్ కి వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు ఓటేయండి.